జై శ్రీమన్నారాయణ. ఈరోజు మనం ధర్మపదం గ్రంథములోని చాప్టరు 5 విభాగము 220 అశ్వమేధ యాగము లేదా అశ్వమేధ యజ్ఞం, అహింసా యజ్ఞం లేదా యాగం, సత్తుప్రస్తుని గొప్పతనం. దీని గురించి వైశంపాయనుల వారు చెప్తున్నారు జనమేజయ మహారాజుకు. విందాం. జనమేజయ మహారాజా, ధర్మరాజు యజ్ఞము చాలా గొప్పగా జరిగింది వేదం ప్రకారం. అయితే ఇక్కడ ముంగిస చెప్పినది అది హింసాయుత యజ్ఞం, సత్తుప్రస్తుడు చేసినది అహింసా ధర్మం. ఎన్నో జంతువులను కోసి హింసతో చేశారు ఆ అశ్వమేధ యాగం. అయితే అది వేదం ప్రకారం చేశారు కాబట్టి ధర్మమే. కానీ ఎటువంటి హింస లేకుండా సత్తుప్రస్తుడు గొప్ప ధర్మ కార్యం అంటే అతిథి సత్కారం చేశాడు. అది అందువల్ల అతనికి అంతటి గొప్ప మహత్వం వచ్చింది అని చెప్పుకొచ్చింది. ఆ విషయంలో సత్తుప్రస్తుడు చేసినటువంటి దీక్ష, అతిథి సత్కారం అనే తపస్సు చాలా గొప్పది, యజ్ఞము కంటే గొప్పది అని చెప్పుకొచ్చింది ఆ ముంగిస. ఎందుకంటే గొప్ప యజ్ఞ దీక్షతో సత్తుప్రస్తుడు, అతని భార్య, కొడుకు, కోడలు ఆకలిని జయించారు. ఇంటికి వచ్చి అతిథిని ఎంతో గౌరవించారు. వారికి తినడానికి లేకపోయినా కూడా ఇంటికి వచ్చి అతిథికి గౌరవంగా అన్నం పెట్టారు. ఆ దీక్షలో వారు గొప్ప తపస్సు చేసిన వారయ్యారు. అంతటి గొప్ప దీక్షాపరుడు, గొప్ప తపస్సు చేసిన వాడు సత్తుప్రస్తుడు గనుక అతని ఇంటికి వచ్చిన అతిథి కాళ్ళు కడుక్కొనగా మిగిలిన నీరులో నేను మునిగితే నా యొక్క ఒక చెంప మొత్తం బంగారం అయిపోయిందని చెప్పింది ఆ ముంగిస. అంటే అంత గొప్ప తపస్శాలి, అంటే ఇంటికి వచ్చి అతిథికి సత్కారం చేయడంలో తపస్సు చేశాడు సత్తుప్రస్తుడు కనుక అతడే గొప్పవాడు అని చెప్పింది ఆ ముంగిస. రాజన్, నేను మీకు ఒక ఇతిహాసం చెప్తాను. పూర్వము ఇంద్రుడు గొప్ప యజ్ఞము చేయ తలపెట్టాడు. ఆ యజ్ఞానికి ఋషులను, మునీశ్వరులను, బ్రహ్మర్షులను, దేవర్షులను అందరినీ ఆహ్వానించాడు. ఆ యాగానికి కావలసిన జంతువులను కొని తెచ్చి యూపస్తంభాలకు కట్టాడు. యజ్ఞము ప్రారంభం కానున్నది అనగానే ఋషులు, మునీశ్వరులు, బ్రహ్మర్షులు అంతా ఇంద్రుడితో ఎలా అంటున్నారు, దేవేంద్ర, ఇది కృతయుగము. కృతయుగములో జీవహింసతో యజ్ఞము చేయుట సరికాదు. దీనికి సరి అయిన యజ్ఞం ఒకటి ఉన్నది, అది జీవహింస రహితమైనటువంటి యజ్ఞం. దానిని చెప్తాము, వినండి అన్నారు వాళ్ళు. కానీ ఇంద్రుడు ఎలా అని అడిగారు. అప్పుడు ఇంద్రదేవ, ఈ యుగ ధర్మం ప్రకారము 3 సంవత్సరాలు నిల్వ ఉంచినటువంటి ధాన్యములు, విత్తనములను వాటిని యజ్ఞ సంభారాలుగా ఉపయోగించి వాటిని హవిష్యులుగా ఇవ్వండి. అదే ధర్మము. అందువల్ల నీకు ఈ ప్రాణులను హింసించి చేసే అశ్వమేధ యాగం కంటే ఎక్కువ ఫలితం వస్తుంది అని చెప్పారు ఆ మునీశ్వరులు. కానీ ఇంద్రుడు, ఇతర దేవతలు అంగీకరించలేదు. అంగీకరించక వారు జంతువులను బలి ఇచ్చి అశ్వమేధ యాగములు చాలా చేశారు. అలా చేస్తూనే ఉన్నారు. కానీ ఇంద్రునికి మంచి ఫలితములు రాలేదు, ఆశించిన ఫలితాలు రాలేదు. అప్పుడు ఇంద్రుడు, ఇతర దేవతలు ధర్మము తెలిసిన ఉపరిచర మనువును పిలిచి అడిగారు, యజ్ఞము జంతువులు సంహరించి వేద ప్రకారము చేయటం ఉత్తమమా, లేక ఋషులు చెప్పారే ఆ విధంగా 3 సంవత్సరాలు నిల్వ ఉంచినటువంటి విత్తనములు, ధాన్యములు యజ్ఞములో హవిష్యులుగా వాడి చేయుట ఉత్తమమా అడిగారు. దేవతల పక్షపాతి అయినటువంటి ఆ ఉపరిచర మనువు వేదం ప్రకారము జంతువులను బలి ఇచ్చి చేయుటయే ఉత్తమ యజ్ఞ ధర్మము అని చెప్పాడు. అందువల్ల ఆ ఉపరిచరు మనువుకు ఉన్న పుణ్యం కాస్త పోయింది. అంటే అహింస కాకుండా హింసతో
యజ్ఞములు చేయమని చెప్పాడు కదా ఉపరిశ్రమను. అందువల్ల అతని పుణ్యం పోయి అతను అధోగతి పాలైపోయినాడు. అలా ఉపరిశ్రమను అధోగతి పాలైపోగా ధర్మదేవత బయటికి వచ్చి, ఇదియే ఉపరిశ్రమనువు, నీకు తగిన శిక్ష అని చెప్పింది. అలా ధర్మదేవత ఉపరిశ్రమనువు గురించి అనగా ఇంద్రుడు తెలుసుకున్నవాడై జంతు హింస లేని 3 సంవత్సరాల నాటి విత్తనములు ధాన్యములను వాడి యజ్ఞయాగాదులు చేసి మంచి మంచి ఫలితాన్ని పొందాడు ఇంద్రుడు దేవతలు. గనుక ఓ జనమేజయ మహారాజా, సత్తుప్రస్థుడు కథ చెప్పి ఉన్నాను కదా, అతడు అతిథి సత్కారం అనే ఒక తపస్సు చేస్తున్నవాడు, ఒక దీక్షగా చేస్తున్నవాడు. అతనితో పాటుగా అతని ఉత్తమ సతీమణి, ఉత్తమ కుమారుడు, ఉత్తమ కోడలు అందరూ కూడా ఆ దీక్షను 100కి 100 పాళ్ళు ధర్మజీవనంతో చేశారు. వారు ఆకలిని కూడా జయించారు. ఇంటికి వచ్చే అతిథికి ఉత్తమ గౌరవం ఇచ్చారు. వారి ఆకలి మాని అతని ఆకలి తీర్చారు. ఇటువంటి జీవహింస అతని తపస్సులో లేదు. కనుక జీవహింసతో చేసినటువంటి యజ్ఞయాగముల కంటే అతడు ఎక్కువ ఫలితాన్ని పొందాడు. అతడు, అతని భార్య, కొడుకు, కోడలు అందరూ ఒకే మార్గంలో నడిచారు. ధర్మము తెలిసి వారు జీవించారు. వారు చేసే తపస్సుకు ఇతర తపస్సులు ఏవీ సరిపోవు. అందుకనే బ్రహ్మదేవుడు ధర్మము తెలిసి వారికి ప్రత్యేక విమానం పంపించి వారిని శాశ్వతంగా ఉండేటందుకు బ్రహ్మలోకానికి ఆహ్వానించాడు. గనుక సత్తుప్రస్థుడు చేసిన ఈ దీక్ష, ఈ తపస్సు, అతి సత్కారం ఎంత గొప్పది. అతనిక తినడానికి తిండి లేదు, ఊంచ వృత్తి, లేఖనులు ఏరుకొని బతికేవాడు. అది కూడా ఒక పూటే భోజనం. ఆ ఒక్క పూట భోజనం కూడా లేకుండా దానం చేశాడు. అతిథిని గౌరవించాడు. బాధపడుతూ కూడా అతిథిని చూడలేదే, ప్రేమతో అతిథిని ఆహ్వానించి అన్నం పెట్టాడు. అది కదా తపస్సు అంటే. కనుక జీవహింసతో కూడుకున్న యజ్ఞముల కంటే హింస లేని తపస్సు, యజ్ఞమే గొప్పది మహారాజా. అది విన్న జనమేజయ మహారాజు అంటున్నాడు, వైశంపాయన మహర్షి, సత్తుప్రస్థుడు లాంటి ఉత్తమ బ్రాహ్మణులు ఎవరో కొద్దిగా ఉంటారు. అట్లాంటి కొద్దిగా ఉండే ధర్మపురుల వల్లే కదా ఈ విశ్వం అంతా నడుస్తున్నది. అంతటి గొప్ప ధర్మమూర్తి అతడు ధర్మంగా ఉండడమే కాదు, అతని భార్య, కొడుకు, కోడలు కూడా అతనికి సమానమైన ధర్మంతో ఉన్నారు. ఆకలిని జయించారు. ఎవరికి హాని లేని విధంగా రైతులు పంటలు తీసుకుపోయిన తరువాత ఆ పొలంలో ఎక్కడో లేఖలు ఉంటే వాటిని ఏరుకొని తెచ్చుకొని దంచుకొని తింటూ జీవిస్తున్నారు. ఎవరి మీద వారికి ద్వేషం లేదు, కోపం లేదు, అసూయ లేదు, కోరికలు లేనివారు, క్రోధం లేనివారు. వారికి బ్రహ్మదేవుడు ఉత్తమంగా ధర్మఫలాన్ని ఇవ్వడం తప్పే ఉంది, అనుమానం ఏముంది? వారు బ్రహ్మలోకంలో శాశ్వతంగా ఉండడానికి అర్హులే కదా, గొప్ప ధర్మపరులు కదా. అతిథి సత్కారం ఇచ్చిన ధర్మం ఉన్నదా గృహస్థునకు అంటూ ఈ వైశంపాయనుల వారితో జనమేజయుల వారు కూడా నోరు కలిపి వారిని పొగిడాడు. జై శ్రీమన్నారాయణ.